గుడివాడ అమర్నాథ్ గారు కూటమి తాలూకు మీడియాకి బాగానే కూటమి దింపారు. కానీ కొన్ని విషయాలు రిలయన్స్ కానీ అదానీ కానీ లేకపోతే ఇన్ఫోసిస్ కానీ వీటికి సంబంధించి కూలంకషంగా నేను ఆయన ఒక మాట చెప్పారు. అట్లానే క్లియర్ కట్గా డేటా సెంటర్ని అసలు ఆహ్వానించిందే మేము కాబట్టి, ఒప్పందాలు కుదుర్చుకుందే మేము కాబట్టి, ఎంఓయూలు ఆహ్వానించకపోవటం అనేది లేదు, మేము వెల్కమ్ చేస్తున్నాము. బట్ మౌలిక సదుపాయాల కల్పన ఏ రకంగా చేయబోతున్నారని అడుగుతున్నాము అన్నాడు. దాంతోపాటే ఇద్దరు ముగ్గురు మీడియా సోదరులకు కూడా గట్టిగానే ఇచ్చాడు షోకు. బహుశా నీకు ఇప్పుడు మీసాలు వచ్చి ఉంటాయి, కానీ అప్పుడు పాత స్పీచ్ చూడమ్మా. ముఖేష్ అంబానీతో జగన్మోహన్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నప్పుడు 2023-22లో ఏం చెప్పారు? 3.5 గంటల పాటు తన ప్రసంగంలో రిలయన్స్ డేటా సెంటర్లు కానీ అంతెందుకండి, ఇప్పుడు ఏ సోర్సు లేకుండా కూడా గూగుల్లో ఉన్న సోర్స్నే తీసుకొని, అంటే సెర్చ్ ఇంజన్లో ఓపెన్ సోర్స్లో ఉన్న ఇన్ఫర్మేషనే తీసుకొని మీకు ఒక సుదీర్ఘమైన వీడియో పోస్ట్ చేశాను నేను 2025 అక్టోబర్లో. డేటా సెంటర్ రేపు రాబోతుంది అన్నప్పుడు డేటా సెంటర్లు అంటే ఏంటి, డేటా సెంటర్ల తాలూకా వైబిలిటీ ఏంటి, ఫారిన్లో ఎందుకు వద్దనుకుంటున్నారు, ఇక్కడ ఎందుకు పెడతామనుకుంటున్నారు, అసలు డేటా సెంటర్ అనేది వైజాగ్కి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలని ఎంఓయూ చేశారా, తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారా అనే దాని మీద పెట్టాను క్లియర్ కట్గా, చాలా సుదీర్ఘంగా. నచ్చిన వాళ్ళకి నచ్చింది, నచ్చని వాళ్ళకి నచ్చలేదు. అది ఓకే. అలాంటిది ఇప్పుడు క్రెడిట్ చోరీ. సరే, నేనేమంటానంటే క్రెడిట్ చోరీ సంగతి పక్కన పెడితే అక్టోబర్లో జరిగిన ఎంఓయూకి ఏప్రిల్ నెలాఖరికి కానీ శంకుస్థాపన వరకు రాలేకపోయాము. ఈ శంకుస్థాపన పూర్తి, పైగా డేట్ లైన్ కూడా చెప్పేశాడు ఆయన. ఇప్పుడు అలా అవ్వదు, సెప్టెంబర్ 2028 అవుతుంది అని. ఈయన కూడా చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు ఎవరు? సబ్సీ కేబుల్ అంటే సముద్ర గర్భం నుంచి కేబుళ్ల ప్రాజెక్ట్ అనేది మెటా సంస్థ, ఫేస్బుక్కి కానీ ఇతరత్ర సంస్థలకు కానీ అవసరం. అది వైజాగ్ ల్యాండింగ్ సెంటర్గా మారుతుంది. ఎందుకంటే అది తీర ప్రాంతంలో ఉంది కాబట్టి. అంతే. ఈ లెటర్ను కూడా మేమే రాశాము, ఇది మేము చేసినటువంటి ప్రయత్నం అని అమర్నాథ్ గారు స్పష్టంగా చెప్పారు. ఆయన గుడ్డు మంత్రి, కోడిగుడ్డు మంత్రి అని కామెడీ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చులే, కానీ మనకి వాస్తవంగా ఏం జరుగుతుంది? చివరాఖరకు వచ్చేసరికి ఈ డేటాలు, అప్పట్లో రాసిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఇవే కదా సాక్ష్యాలుగా చూసేది. సరే, ఎవరి హయాంలో వస్తే ఏమైంది, ముందు వస్తే చాలు కదా అనేది ఒక వాదన. అదే వాదన ఇంకొక రకంగా చూసినప్పుడు అసలు ఎప్పటికి పూర్తవుతుంది? పూర్తవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాలూకు ప్రయత్నం కానీ పెట్టుబడులు కానీ ఏమైనా ఉంటాయి? ఏమీ ఉండవు. ఆ పెట్టుబడులు పెట్టేవాళ్లే ఆ కేబుల్ వేసుకుంటూ వస్తే డేటా సెంటర్ పూర్తయితే ఎప్పటికీ రైడ్ అండ్ ఇన్ఫోటెక్ అని ముందే చెప్పాం కదా మనం. రైడ్ అండ్ ఇన్ఫోలోనే ఇది అసలు ఎప్పటిదో ఇది అదానీదని అప్పుడే చెప్పేశాం 7 నెలల క్రితమే. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వీళ్ళు రైడ్ అండ్ ఇన్ఫో చేయబోతుంది. రైడ్ అండ్ ఇన్ఫో కింద సబ్సిడరీలు ఎయిర్టెల్ ఉంది, 8 నెక్స్ట్రా అని, రిలయన్స్ ఉంది, ఇవన్నీ కూడా రాబోతున్నాయి. డేటా సెంటర్ల హబ్గా వైజాగ్ అవుతుంది. ఇదంతా ఓకే, ఇవన్నీ ఓకే. నాకు ఒక ప్రశ్న ఏమిటి అంటే, మౌలిక సదుపాయాల వసతుల కల్పన అంటే ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు? అలానే ఈయన మన మాజీ మంత్రి గారు అడిగిన ప్రశ్నలలో నాకు లాజిక్ అందనది ఏంటంటే, ఇప్పుడు ఇన్ఫోసిస్కి 99 పైసలకి ఇచ్చారు 20 ఎకరాలు, ఎందుకు అలా ఇవ్వాలి అనేది సాయత్తికైన ప్రశ్న. తప్పేం లేదు, ఇన్ఫోసిస్కి ఏమీ డబ్బులు లేక అల్లాడిపోవట్లేదు కదా సంస్థ. రాయితీలు ఇవ్వకపోతే ఎవరు వస్తారు అని కోర్టులో కూర్చున్న వాళ్ళు అడిగితే అడుగుండొచ్చు, కానీ ఇన్ఫోసిస్కి రాయితీలు ఇస్తేనే వచ్చే స్థితిలో ఉందా? ఇన్ఫోసిస్కి ఆల్రెడీ క్యాంపస్లు ఉన్నాయి కదా తెలుగు స్టేట్స్లో. అది పక్కన పెడితే కావాల్సిన వాళ్ళందరికీ రియల్ ఎస్టేట్ పేరుతో భూములు బ్లాక్ చేసి పెట్టి ఉంచేసి అమరావతిలో పెంచాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అన్నారు, అమర్నాథ్ గారు. అదే నాకు అర్థం కాదు. అక్కడ భూమి బ్లాక్ చేస్తే అమరావతిలో ఎందుకు పెడతారు? డెవలప్ అవుతుంది. ఇక్కడే ముందు మనం కొనుగోలు చేస్తే మనకి బాగా భవిష్యత్తులో ఇబ్బడి ముబ్బడిగా రాబడి వస్తుంది. అనుకున్న చోట పెడతారు పెట్టుబడులు. ఫలానా చోట దొరకలేదు కాబట్టి ఇక్కడ పెట్టాలి అని ఎందుకు అనుకుంటారు? హైదరాబాద్లో దొరకకపోతే అమరావతిలోనే పెడతారా? వైజాగ్లో పెడతారు, బొంబాయిలో పెడతారు, చెన్నైలో పెడతారు, బెంగళూరులో కూడా పెడతారు, కేరళలో కూడా పెడతారు కదా. ఇది నాకు లాజిక్ అందకపోతే ఈ అంటే అటువైపు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఇటువైపు టీడీపీ వాళ్ళు కానీ 2 రకాల మీడియా వాళ్ళని ఇద్దరిని ఆడుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో గుడివాడ అమర్నాథ్ రెడ్డి మంచి కూటం దింపినట్టే అనిపించింది నాకైతే. లేకపోతే ఆయన కూలంకషంగా చెప్తున్నాడు.
మేము మంత్రులుగా ఉన్నప్పుడు, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేమేం చేశాము, నితిన్ గడ్కరీ గారు ఏం మాట్లాడారు, వీళ్ళేం మాట్లాడారు, సోదాహరణంగా చెప్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలో రాగానే ఒక ప్రాజెక్టును రద్దు చేసిందనే ఒక విషయాన్ని చెప్పారు. సాగర్మాల ప్రాజెక్టు కింద వైజాగ్ బీచ్ రోడ్డు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళే ఒక రోడ్డుని 6,000 కోట్ల రూపాయల వరకు మేము శాంక్షన్ చేయించగలిగాము, నితిన్ గడ్కరీ గారి చేత ప్రకటన చేయించగలిగాము అనేది గుడివాడ అమర్నాథ్ గారి సూటి ప్రశ్న. ఆయన ప్రకటన చేశారు. కానీ 6-7 నెలల్లో ప్రభుత్వం మారిపోగానే వచ్చి రాగానే ఆ ప్రాజెక్టును ఎందుకు రద్దు చేశారు అని అడిగారు. ఈ జర్నలిస్టులు విలేకరులు దాని మీద దృష్టి పెడితే బాగుండేది కదా. నిజంగా ఎందుకు రద్దు చేశారు అంటే, మనం భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి మేము తెచ్చాం, మేము పూర్తి చేసాం అనేది పక్కన పెట్టండి. జిఎంఆర్ గంధి మల్లికార్జునరావు గారు డైరెక్ట్గా ఓపెన్ చేసి చెప్పిందే ఉన్నది కదా మనకి. ఏమని అప్పట్లో తండ్రి అక్కడ శంషాబాద్కి చేస్తే భోగాపురంకి కొడుకు చేశాడు, ఈయనే మళ్ళీ ఓపెనింగ్కి రావాలని కోరుకుంటున్నానని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఆ రోజున సభలో. మరి అన్నీ పూర్తి చేస్తే లేదు చంద్రబాబు నాయుడు గారే ముందు తెచ్చారు, ఆ తర్వాత ఏం తెచ్చాడు, తర్వాత మళ్ళీ మేమే పూర్తి చేస్తున్నాం అని చెప్పేవాళ్ళు కనెక్టివిటీ రోడ్డుని ఎందుకు మర్చిపోయారు? ఇప్పుడు అదే కదా అడుగుతున్న ప్రశ్న. రోడ్డు కనెక్టివిటీని ఎందుకు మర్చిపోయారు, ఎందుకు పక్కన పెట్టారు? ఈ ప్రశ్నకి సమాధానం వెతకాలి. కానీ నేను ఎప్పుడు గుడ్డు పెట్టగానే పెళ్ళవదు కదా అనే ఒక మాటను పట్టుకొని గోడిగుడ్డు మంత్రి అంటే ఎగతాళి చేయడం ఎంతసేపు ఎవడైనా ఎంతైనా ఎగతాళి చేసేయచ్చు. అది కాదు కదా విషయము. తర్వాత ఈ ఎగతాళి చేయబడ్డ వాళ్ళు ఏ వరిగడ్డి కలుపు పీకారు అనేది వస్తుంది కదా. మరి వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉండగా భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు అన్నారు. ఇప్పుడు అదే భోగాపురం ఎయిర్పోర్ట్ ఈయన క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నారు అన్నారు. కానీ ఆయన పూర్తి చేస్తున్నాడు అనే విషయం మీకు అర్థమైంది కదా. ఆవశ్యకతను గుర్తించి ఉండొచ్చు కదా. కనెక్టివిటీ కోసం అని చెప్పేసి ఒక రోడ్డు ప్రాజెక్టు కూడా శాంక్షన్ దాదాపుగా అయిపోతున్నప్పుడు దానిని ఎందుకు మధ్యలో క్యాన్సిల్ చేయించింది ఈ ప్రభుత్వం వచ్చి రాగానే? ఆయన ప్రశ్నకు సమాధానం కావాలి. ఇది వైజాగ్కి సంబంధించింది మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎవరికైనా ఆసక్తి ఉంటుంది, ఎవరికైనా ప్రశ్నించే అవకాశం ఉంటుంది కదా. మరి వాటికి సమాధానాలు చెప్పకుండా కేవలం గూగుల్ డేటా సెంటర్ మీద క్రెడిట్ చోరీ కోసమే వైఎస్ఆర్సీపీ తాపత్రయపడుతోంది అనే విమర్శలు అర్థం ఏముంటుంది? భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏం చేస్తున్నారు? ఆ ఎయిర్పోర్ట్కి డెడ్ లైన్ పెట్టారు. కనెక్టివిటీ రోడ్డు కోసం విష్ణుకుమార్ ఉన్నాడు కదా, ఆయన బీజేపీ ఆయన విష్ణుకుమార్ రాజు, ఆయన జోకులు వేస్తున్నాడు. 2 వందే భారత్ రైళ్లు కూడా వేయించండి అక్కడ దాకా వెళ్ళడానికి అని. వాడికి సమాధానం చెప్పాలిగా. మరి జవాబు ఉందా?